కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తమకు ఉపశమనం కలిగేలా ఉంటుందని వేతన జీవులు మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు. వివిధ పన్నుల్లో రాయితీలు, నిత్యావసర ధరల తగ్గింపు, మహిళలు, యువతకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తాయిలాలు ప్రకటించే అవకాశంపై మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ మరింత సమాచారం అందిస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు లోక్సభలో మధ్యంతర బడ్జెట్ గా పిలువబడే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైన మధ్యతరగతి ప్రజలు, అదేవిధంగా వేతన జీవులు వీళ్ళందరూ కూడా కొంత ఆశలన్నింటి కూడా పెట్టుకున్నారు. అయితే మధ్యంతర బడ్జెట్ లో ఎటువంటి ఉపశమన చర్యలన్నింటి కూడా ఉండవు అని చెప్పేసి కూడా కేంద్ర ఆర్థిక శాఖ కూడా చెబుతోంది. అయితే బడ్జెట్ పైన అందరూ కూడా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. సాధారణ ఎన్నికల కంటే ముందు జరగబోయే బడ్జెట్ కాబట్టి దీనిపైన కొంత ఆశలన్నింటి కూడా ఉండడం సహజమే. అయితే బడ్జెట్ అనగానే ఎక్కువ మందికి కూడా బడ్జెట్లో ఏదైనా ఉపశమనం అన్నింటి కూడా ప్రకటిస్తారేమన్న ఆశలన్నింటి కూడా ఉంటాయి. అయితే పన్ను స్లాబులు తగ్గిస్తారని కానీ, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే అవకాశం ఉంది కానీ, మహిళలు, యువత కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించే విషయం పైన కానీ, అదేవిధంగా నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా తమకు ఏదైనా రాయితీలన్నింటి కూడా ప్రకటిస్తారనే దానిపైన కానీ ఆశ అనేది కూడా చూస్తుంటారు. అయితే సామాన్య ప్రజానికం నుంచి మొదలుకొని కార్పొరేట్ వర్గాల ద్వారా అందరి అంచనాలన్నింటి కూడా చాలా భారీగానే ఉన్నాయి. అయితే 3-4 నెలల్లో ఎన్నికలన్నింటి కూడా ఉండడంతో ఎన్నికల తాయిలాలన్నింటి కూడా బడ్జెట్లో కనిపించవచ్చని అందరూ కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైన చాలా అంశాలపై ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదని చెప్పేసి కూడా చెప్తున్నారు. పన్ను మినహాయింపులపైన ఎటువంటి మినహాయింపులన్నింటి కూడా ఉండవు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలన్నింటి కూడా దాదాపుగా ఉండే అవకాశాలన్నింటి కూడా లేవు. నూతన సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి తీసుకునే చర్యలు కానీ, నూతన ఆర్థిక విధానాలు కానీ ఇవన్నీ కూడా ఉండకపోవచ్చన్న అంచనాలన్నింటి కూడా వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా కొన్ని అంశాలపైన మాత్రం అంచనాలన్నింటి కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే విషయం పైన కూడా కొంత ప్రకటన అనేది కూడా ఉండొచ్చు అన్న అంచనాలన్నింటి కూడా వినిపిస్తున్నాయి. దాంతోపాటుగా పట్టణ వాసులకు లబ్ధి చేకూరేలాగా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అంశాన్ని కూడా బడ్జెట్లో పరిశీలించే అవకాశాలన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా దేశవ్యాప్తంగా అమలవుతున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఏదైతే ఉందో దాని కింద ఇచ్చే 6,000ను 9,000గా పెంచే అంశాన్ని కూడా ఈ మధ్యంతర బడ్జెట్లో ప్రకటించవచ్చన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. దాంతోపాటుగా గతంలో పన్ను రిబేట్ అనేది కూడా దాదాపు 7 లక్షల వరకు కూడా వేతనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు పన్ను మినహాయింపు అనేది కూడా ఉంది. దాన్ని పెంచే విషయం పైన కూడా కొంత చర్చ అనేది కూడా జరుగుతోంది. దాంతోపాటుగా బ్యాంకు ఖాతాదారులకు మినహాయింపులన్నింటి కూడా పెంచే విషయం పైన కూడా పరిశీలన అనేది కూడా జరుగుతోంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం మినహాయింపు ఏదైతే ఉందో 1.5 వరకు లక్షల మినహాయింపు ఏదైతే ఉందో దాన్ని పెంచే అవకాశాలపైన కూడా కొంత అంచనాలన్నిటి కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద కూడా రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రకటించబోయే అంశాలపై దేశం యావత్తు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఢిల్లీ నుంచి కెమెరామెన్ పవన్తో శిరీష్, HM TV.